హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రైతులందరికీ మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. వీరందరి అకౌంట్లో డబ్బులు వేయబోతున్నారు. ముందుగా ఎవరి అకౌంట్లో అమౌంట్ వేస్తున్నారు ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఆర్థిక సహాయం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం రైతు భరోసా. ఈ రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ పథకంలో భాగంగా అర్హులైన రైతులందరి ఖాతాల్లో కూడా పెట్టుబడి సహాయాన్ని నేరుగా జమ చేయడానికి అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా ఈ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈసారి నిధుల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ అంటే ఏదైనా ఆధార్ లింక్ అవ్వలేదు, ఇలాంటివి బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వలేదు, ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలాగే ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా అధికారులందరూ కూడా సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ఇందులో భాగంగానే నిధులను ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో గతంలో అంటే ఒకేసారి అకౌంట్లోకి రైతుల అకౌంట్లోకి డబ్బులు అయితే వేశారు. ఇప్పుడు అలా కాదు, విడతల వారీగా వేయబోతున్నారు. ఈ ప్లాన్ ప్రకారం ముందుగా ఎవరికి వేస్తారని చూస్తే అత్యధిక ప్రాధాన్యతను చిన్న సన్నకారు రైతులకు కల్పిస్తూ మొత్తం ప్రక్రియను 3 ప్రధాన దశలుగా విభజించారు. అందులో భాగంగా రాబోయే మొదటి దశలో 1 ఎకరం లేదా అంతకంటే తక్కువ భూమి కలిగిన పేద రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ముందుగా జమ చేయనున్నారు. ఈ మొదటి విడత పూర్తయిన తర్వాత ప్రారంభమయ్యే 2వ దశలో 2 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులందరికీ ఈ నిధుల పంపిణీని చేపడతారు. ఇక ఆఖరిగా చేపట్టే 3వ దశలో 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సహాయాన్ని బదిలీ చేయాలని రైతులు ప్రణాళిక రూపొందించారు. ఇక నిధుల సర్దుబాటును బట్టి మిగతా రైతులకు కూడా నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. సో ఇక్కడ మనకి చిన్న డౌట్ అయితే వస్తుంది. మొదటి విడత రైతులకు ఈ ఎకరం లోపు ఉన్న వారికి డబ్బులు విడుదల చేసిన తర్వాత ఎన్నాళ్ళకు మళ్ళీ 2వ విడత విడుదల చేస్తారు, అలాగే 2వ విడత విడుదల తర్వాత ఎన్ని రోజుల సమయం తర్వాత 3వ విడత విడుదల చేస్తారు అనేది అయితే క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. సో ముందుగా వీళ్ళు ఈసారి కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. ముందుగా చిన్నకారు రైతులకైతే ఈ రైతు భరోసా డబ్బులు విడుదల చేయబోతున్నారు.